ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనా కారణంగా 59 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నాయి. ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత కేసులు ఎక్కువగా ఒమిక్రాన్ ఉపవేరియంట్ల వల్ల సంభవిస్తోందని, అయితే ఇవి సాధారణంగా తేలికపాటి లక్షణాలతో ఉంటున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. భారతదేశంలో మే 22న కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 257గా ఉండగా 2 వారాల వ్యవధిలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం కేరళ అత్యంత ప్రభావిత రాష్ట్రంగా ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో కేసుల పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ చాలా కేసులు తేలికపాటివేనని, ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటే కోలుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు కలిగిన వారు కోవిడ్ బారిన పడితే తప్పకుండా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులతో పాటు వయోవృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవటం, బయటికి వెళ్లినప్పుడు మాస్కులు ధరించటం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలతో కరోనాతో వ్యాప్తి తగ్గుతోందని సలహా ఇస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారితో పాటు వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ పరిధుల్లో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం. బూస్టర్ డోస్ తీసుకోని వారు ఇప్పుడైనా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేటి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందటం లేదని, తీవ్ర అనారోగ్యాలకు కారణం కావటం లేదా అతిగా భయపడవలసిన పని లేదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనం తీసుకునే జాగ్రత్తలు మనకు శ్రీరామ రక్ష అని తెలుసుకోవాలి.